మౌలానాలు, ముఫ్తీలు తాబీజులు వేస్తున్నారు. వాళ్ళకి దేవుడు ఎలాంటి శిక్ష వేస్తారు? అది షిరిక్ అన్నారు కాబట్టి. ఇది నా ప్రశ్న. ఎవరైతే తావీజులు వేస్తున్నారో అలాంటి మౌలానాలకు రేపు నరకంలో అల్లా ఎలాంటి శిక్ష వేస్తాడు అని సోదరుడు అడుగుతున్నారో, నేనేమంటున్నానంటే ఎవరైతే మౌలానాలు తావీజులు వేస్తున్నారో వారు సంస్కరించుకొని వారు చేసినటువంటి పనులు వదిలేసి అల్లా సుబ్హానహు వ తఆలా వారికి స్వర్గాన్ని ప్రసాదించుగాకని నేను దువా చేస్తున్నాను. ఎందుకంటే మనిషి తెలిసి తెలియకుండా ఏదైనా తప్పు చేస్తాడు, వెంటనే అతన్ని నరకంలో తెలిసేసి ఆ డోర్ని క్లోజ్ చేయకూడదు. మనిషి ఏదో తెలిసి తెలియకుండా తప్పు చేస్తాడు, ఆ తప్పు చేసినటువంటి వ్యక్తిని నరకంలో వేసేసి లాకేసి మనం అక్కీని జోబులు పెట్టుకొని వచ్చేస్తున్నాం. అలాంటి పనులు చేయకూడదు. అయితే నిజంగా తావీజ్ అంటే ఏంటండి? తావీజ్ అంటే అరబీలో తమీమా అనేటటువంటి వర్డ్ అనమాట. అంటే భద్రపరుచుట, రక్షణ అని అర్థాలు వస్తాయన్నమాట. నిజంగా మన రక్షణ, మన యొక్క భద్రత ఎవరు అంటే సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మనవళ్ళు ఇమాం హుసేన్ హసన్ కూడా అనారోగ్యంగా ఉన్నప్పుడు ప్రవక్త వారు తావీజు వేయలేదు, దర్గాల దగ్గర తీసుకెళ్ళలేదు. నౌజు బిల్లాహి మిన్ జాలిక్. అలాగే సహబా రదియల్లాహు అజ్మాయిన్ కూడా జ్వరం వచ్చినప్పుడు వారు కూడా తావీజులు వేసుకోలేదు. ఈ తావీజ్ యొక్క కల్చర్ అనేది ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో మనకు కనిపిస్తుంది, బంగ్లాదేశ్లో కూడా ఉంది. కానీ మీకు ఇతర అరబు దేశాలు ఎక్కడ కూడా ఈ తావీజ్ యొక్క సిస్టమ్ అంతగా ఉండదు. అయితే తావీజ్ అన్న విషయం ఏదైతే ఉందో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఏం జరిగిందంటే, ఒక సహాబీ వారు తావీజు ధరించి ఉన్నారు. ఇంకో సహాబీ వారు వెళ్ళారు, ఆయన అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆ సహాబీ వారు ఏం చెప్పారంటే, ఈ తావీజు ఉన్న స్థితిలో నువ్వు చనిపోతే నీ జనాజా నమాజ్ కూడా నేను చదివించను అని చెప్పారు. ఎందుకంటే తావీజుని ఎందుకు వేసుకుంటారు? ఒక చిన్న విషయం, ఎవరైనా మన సోదరిమలు ఇక్కడ ఉన్నారు, చిన్న పిల్లలకి తావీజులు ఇస్తారు. ఎందుకు తావీజులు ఇస్తున్నారంటే, లేదండి ఈ బాబు నిద్రలో ఉలిక్కి పడుతున్నాడు. ఉలిక్కి పడడానికి తావీజ్కి అసలు సంబంధమే ఉండదు. మరో విషయం, ఒక యువతికి తావీజ్ వేసేసారు. ఎందుకమ్మా తావీజ్ వేశారంటే, 27 సంవత్సరాల వయసు వచ్చేసింది, పెళ్ళి అవ్వట్లేదు, అందుకే తావీజ్ వేసాము అంటే ఆ తావీజ్ వేయడానికి ఆ వరుడు దొరకడానికి ఏదైనా సంబంధం ఉందా? ఏ సంబంధం కూడా ఉండదు. ఒక వ్యక్తి ఒక షాపుకి కొన్ని తావీజులు ఏదో కట్టేసుకున్నాడు, గుమ్మడికాయలు పెట్టేసుకున్నాడు, ఎందుకంటే బిజినెస్ బాగా రన్ అవ్వట్లేదు. అంటే నీ ఆలోచన ఏంటి? ఈ గుమ్మడికాయలు, ఈ తావీజులు కట్టుకున్నట్లయితే నా వ్యాపారం జరుగుతుందని. ఇవన్నీ కూడా షిర్క్ అంటారు. షిర్క్ అంటే సృష్టికర్త అయినటువంటి అల్లా యొక్క హక్కులలో, అధికారాలలో, సామర్థ్యాలలో, గుణగణాలలో ఇతరులను భాగస్వామ్యంగా చేయడము. చూడండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారు? ఖురాన్లో ఏముందంటే, ఈ జీవితం ఒక పరీక్ష. మనకు ఈ జీవితం అనేది ఒక పరీక్ష. ఇందులో మనకు అనారోగ్యం వస్తుంది, సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, బిజినెస్ లాస్ అయిపోతుంది, భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతాయి, రోజు ఏదో ఒకటి జరుగుతుంటుంది. అలా అని ఎన్ని తావీసులు వేసుకుంటారు, ఎన్ని నిమ్మకాయలు మంత్రించుకుంటారు, ఎన్ని గుమ్మడికాయలు కట్టుకుంటారు? ఇవన్నీ కూడా ఇస్లాంలో లేనటువంటి దురాచారాలు, ఇతరుల నుండి వచ్చినటువంటివి. కాబట్టి మనం అల్లాపై భరోసా కలిగి ఉండాలి. సహబా రదియల్లాహు అజ్మాయిన్ వారి యొక్క జీవితంలో అనేక కష్టాలు కలిగి ఉన్నప్పుడు కూడా వారు అల్లాపై భరోసా, తవక్కల్ కలిగి ఉన్నారు. వమా యుమిను అక్సరుహుం బిల్లాహి ఇల్లా వహుం ముష్రికూన్ అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ ఆయతలో తెలియజేశాడు. అంటే సూరే యూసుఫ్ నంబర్ 12 ఆయత నంబర్ 100, వారిలో ఎంతమంది లేరు అల్లాను విశ్వసించిన వారు, అయినప్పటికీ వారు షిర్క్ చేస్తున్నారు. ముస్లింను ఉద్దేశించి అల్లా అంటున్నాడు, ఎంతోమంది అల్లానైతే నమ్ముకున్నారు, అయినప్పటికీ షిర్క్ చేస్తున్నారు. షిర్క్ అంటే ఏంటి? అల్లా సంతానం ఇచ్చేవాడు, ఫలానా బాబా దగ్గరికి వెళ్ళిపోయినా సంతానం కలుగుతుందంటే షిర్క్, ధర్మం నుండి వైదొలిగిపోయినట్లే. మళ్ళీ కలిమా చదువుకోవాలి, లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మదు రసూలుల్లాహ్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆరోగ్యాన్ని ప్రసాదించేవాడు, ఫలానా బాబా దగ్గరికి వెళ్ళి తావీజు బిల్లా వేసుకున్నట్లయితే స్వస్థత లభిస్తుంది, షిర్క్ అంతే. మళ్ళీ మనం కలిమా చదువుకోవాలి. అలాగే నా బిజినెస్ నడవట్లేదు, ఫలానా బాబా గారు మంత్రించినటువంటి నిమ్మకాయని అక్కడ తగిలించినట్లయితే ఇక బిజినెస్ బాగా రన్ అయిపోతుందంటే అది కూడా షిర్క్ అయిపోతుంది. కాబట్టి మనము ఫజర్ నమాజ్ చదువుకున్న తర్వాత మనం షాప్ ఓపెన్ చేసుకోవాలి, అల్లా యొక్క బరకత్ ఉంటుందని చెప్పారు. మీరు బిజినెస్ చేసేటప్పుడు మోసం చేయకండి, అబద్ధ ప్రమాణాలు చేయకండి, కల్తీ చేయకండి, అల్లా మీకు బరకత్ ఇస్తాడు అల్హమ్దులిల్లా. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరైతే ఇలా తావీజులు వేస్తున్నారో వారికి హిదాయత్ ఇవ్వుగాక, వారిని తమను తాము సంస్కరించుకునే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ
ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది, ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియచేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.